ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అండి. నమస్తే. ఇది డాలర్ కాస్ట్ యావరేజింగ్ అని అంటూ ఉంటారు. అంటే ఇన్వెస్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటారు కదా. అసలు సింపుల్ వేస్లో మాకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఎలా అండి అది? బేసికల్గా మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి నిరంతరం. ఎందుకు అంటే కంపెనీస్ ఒకటే విడిగా తీసుకున్నప్పుడు దాని పర్ఫార్మెన్స్ మనం ఏదన్నా ఉంటే మెజర్ చేయొచ్చు ఈజీగా. కానీ కంపెనీస్ అనేది ఒక వ్యాక్యూమ్లో వర్క్ చేయవు. దానికంటే ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. లుక్ లైక్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఏదైనా డౌన్ అయింది అనుకోండి, వెంటనే స్టాక్స్ ఇదవుతాయి అనమాట. అలాగే పొలిటికల్గా ఏదైనా అన్రెస్ట్ అవుతుంది అనుకోండి, దాని ఈవెంట్ కూడా దివ్యం పడుతుంది. బడ్జెట్ ఏదైనా జరుగుతుంది అనుకోండి, గవర్నమెంట్ టాక్సేషన్ వల్ల కావచ్చు, వాటి మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అలాగే సెక్టార్స్ ఏదైనా ఆల్టర్నేటివ్ ఏదైనా డెవలప్ అవుతుంది అనుకోండి, వాటి వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అలాగే గవర్నమెంట్ రెగ్యులేటరీ బాడీస్ ఏదైనా ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, వాటి వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అంటే స్టాక్స్ నిరంతరం నేషనల్, ఇంటర్నేషనల్, పొలిటికల్, జియోగ్రాఫికల్, రీజనల్, సెక్టార్ స్పెసిఫిక్ న్యూస్ తోటి నిరంతరం ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. వాటిని మనం అడ్డుకోలేము. అంటే కంపెనీ మంచిది అన్నంత రీజన్ తోటి మనం చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐటీ సెక్టర్ ఉందనుకోండి, రీసెంట్గా డాలర్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 50% డ్రాప్ అయింది. 110 దగ్గర నుంచి ఇప్పుడు 102 దగ్గర ఉంది. ఆటోమేటిక్గా వరల్డ్ వైడ్గా డాలర్ డిమాండ్ తగ్గుతుంది, ఐటీ తగ్గుతుంది. ఎందుకంటే ఐటీ 100% ఎక్స్పోర్ట్ థీమ్, అది ఎక్స్పోర్ట్ థింగ్ కాబట్టి. ఇప్పుడు టీసీఎస్ మంచి కంపెనీ, ఇంతకుముందు మంచిది, ఇప్పటికీ మంచిదే. మరి ఏం తేడా వచ్చిందంటే పర్సెప్షన్ తేడా వస్తుంది, దాని పడుతుంది ఖచ్చితంగా. అలాగే మొన్నటి వరకు కేబుల్ ఇండస్ట్రీ చాలా స్ట్రాంగ్గా ఉంది ఇండియాలో. రీసెంట్గా సిమెంట్ కంపెనీ వాళ్ళు ఎంటర్ అయ్యారు దాంట్లోకి. ఎవరు? గ్రాసిమ్ సిమెంట్ వాళ్ళు. అంతే పెద్ద ప్లేయర్ ఆ ఏరియాలోకి ఎంటర్ అయ్యేసరికల్లా ఎగ్జిస్టింగ్ ప్లేయర్ యొక్క మార్జిన్స్ తగ్గిపోతున్నాయి కదా, ఆ స్టాక్స్ బాగా డ్రాప్ అయినాయి. 1 మంత్ అయిందో లేదో, రికవరీ స్టార్ట్ అవుతుందో లేదో, ఇప్పుడు కొత్తగా అదాని వాళ్ళు మళ్ళీ ఎంటర్ అవుతున్నారు. అదాని వాళ్ళు ఈ కేబుల్ ఇండస్ట్రీలోకి మళ్ళీ ఎంటర్ అవుతున్నారు. ఈ న్యూస్ తోటి మళ్ళీ ఎఫెక్ట్ అయింది ఇంకో రౌండ్. అంటే మనం అనుకుంటాం మంచి కంపెనీ కాబట్టి, ప్రాఫిట్ బాగా వస్తుంది కాబట్టి ముందుకు వెళ్తుందేమో అనుకుంటాం. కానీ ఫ్యూచర్ ఎలా ఎఫెక్ట్ కాబోతుంది అనేది అన్ని డిస్కౌంట్ అవుతా పోతుంటది. ఎందుకంటే ఉన్న బిజినెస్ ని అందరూ షేర్ చేసుకోవాలి కాబట్టి. అందుకని న్యూస్ తోటి చాలా ఎఫెక్ట్ అవుతా ఉంటాయి. బట్ స్ట్రాంగ్ బిజినెస్ మోడల్ ఎప్పుడు కూడా ఈ సస్టైనబిలిటీ తీసుకుని ముందు పోతూనే ఉంటది. అంటే గ్రో అయినా అదే విధంగా అన్నిటికీ వెళ్తుంది. బట్ లీడర్ నిలబడాల్సిందే కదా. ఎండ్ ఆఫ్ ది డే ఈ బిజినెస్ ఎంత పెరుగుతున్నా సరే కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసుకుంటూ ముందు పోతూనే ఉండాలి. అందుకని టెంపరీగా రకరకాల న్యూస్ తోటి అది ఎంటైర్ మార్కెట్ కావచ్చు, స్టాక్స్ కావచ్చు, నిరంతరం ఎఫెక్ట్ అవుతా ఉంటాయి. ఎఫెక్ట్ కాకుండా అయితే ఉండలేవు. ఇప్పుడు సపోజ్ స్టాక్స్ అనుకుంటే టూ మచ్ అప్ అండ్ డౌన్ అవుతా ఉంటాయి. బిజినెస్ మోడల్లో ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, సొసైటీలో ప్రొడక్ట్స్ ఉన్న డిమాండ్ సప్లై వాటి వల్ల కావచ్చు. బట్ ఇండెక్స్ లో అలా కాదు. ఇండెక్స్ లో సపోజ్ నిఫ్టీ 50 అన్నాం అనుకోండి, ఇండియాలో టాప్ 50 కంపెనీస్ 6 మంత్స్ అయిన తర్వాత మళ్ళీ రీబ్యాలెన్స్ చేస్తారు. మళ్ళీ నిరంతరం టాప్ 50 కంపెనీస్ దాంట్లో ఉంటాయి. ఏదైనా స్టాక్ వీక్ అయింది అనుకోండి, దాని ప్లేస్ లో స్ట్రాంగ్ స్టాక్స్ రీప్లేస్ చేస్తారు. అంటే నిరంతరం ఇండెక్స్ మొత్తం రీబ్యాలెన్స్ అవుతా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ రీబ్యాలెన్స్ అవుతా ఉంటాయి, ఈటీఎఫ్స్ రీబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. ఇలాంటి రీబ్యాలెన్స్ అవుతున్నప్పుడు ఈ టెంపరీగా వచ్చే న్యూస్ తోటి టెంపరీగా మార్కెట్ పడ్డప్పుడు ఆ టైంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఎక్కువ రివార్డ్ మనం తీసుకోవచ్చు. అలాంటి టెంపరీగా నిరంతరం వస్తూనే ఉంటాయి మార్కెట్లో డిస్కౌంట్ సేల్. లైక్ మన ఫ్లిప్కార్ట్ లో కనుక బిలియన్ సేల్, ఆగస్ట్ 15కి ఫ్రీడమ్ సేల్ పెడుతుంటారు కదా, ఆ టైంలో డిస్కౌంట్ రేట్కి ఎలా అమ్ముతారు. స్టాక్ మార్కెట్ లో కూడా ఈ ఇంటర్నేషనల్ కావచ్చు, నేషనల్ ఈవెంట్స్ వల్ల అప్పుడప్పుడు డిస్కౌంట్ సేల్ నడుతూనే ఉంటుంది అనమాట. ఆ టైంలో ఎక్కువ అలొకేట్ చేయడం ద్వారా మనకి యావరేజ్ కాస్ట్ తగ్గిపోద్ది ఆటోమేటిక్ గా. అంటే అలాంటి వాటిలో ఏమైనా ఎప్పుడు లోగా రన్ అయ్యి అసలు రైజ్ అవ్వని ఏమైనా యాడ్ చేస్తారా, డిస్కౌంట్స్ లో ఇస్తున్నారా? అది ఎవ్రీ 6 మంత్స్ ఒకసారి ఇండెక్స్ రీబ్యాలెన్స్ అవుతాయి కదా, అంటే పర్ఫార్మెన్స్ లేని మొత్తం వాళ్ళు ఎట్లా డిస్కార్డ్ చేస్తారు. అందుకని అలాంటి రీబ్యాలెన్స్ అయ్యే ప్రొడక్ట్స్ ఏంటంటే సరే మనం ఎవ్రీ మంత్ బై చేయడం ద్వారా పడిన సంబంధం లేకుండా, పెరిగిన సంబంధం లేకుండా, పడ్డప్పుడేమో ఎక్కువ యూనిట్స్ వస్తాయి, పెరిగినప్పుడేమో నార్మల్ యూనిట్స్ వస్తుంటాయి, మొత్తం బ్యాలెన్స్ అయిపోతా ఉంటుంది అనమాట. అట్లా పెరిగినా పడినా యావరేజ్ చేసుకుంటూ పోవటాన్ని డాలర్ కాస్ట్ యావరేజింగ్ అంటారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఎక్కువ యూనిట్లు గ్యాదర్ అవుతాయి. అంటే చాలా మంది మార్కెట్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, డ్రాప్ అయితే తీసుకుందాం అన్నట్టు, లేదా పెరిగితే అమ్మేద్దాం చూస్తూ ఉంటారు. అలా కాకుండా ఎవ్రీ మంత్ బై చేస్తా ఉన్నాం అనుకోండి, 2 డిస్కౌంట్ అయిపోతూ ఉంటాయి అనమాట. అందుకని టైమింగ్ కోసం వెయిట్ చేయకుండా ఎవ్రీ మంత్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ పడేటప్పుడు ఎక్కువ యూనిట్లు గ్యాదర్ అవడం, పెరిగిన తర్వాత తక్కువ యూనిట్లు గ్యాదర్ అవడం, ఇట్లా ఓవరాల్గా ఏంటంటే మనకి యూనిట్ గ్యాదరింగ్ యావరేజ్ ప్రైస్కి వస్తూ ఉంటాయి అనమాట. దాన్ని డాలర్ కాస్ట్ యావరేజింగ్ అంటారు. దీని ద్వారా ఏంటంటే ఎంత పెయిన్ వచ్చి మార్కెట్లో డ్రాప్ అయినా సరే యూనిట్లు ఎక్కువ గ్యాదర్ అవుతుంది కాబట్టి మనకు హ్యాపీ అనమాట. అంటే ప్రస్తుతాన్ని మనం దగ్గర చూసినప్పుడు మార్కెట్లో పడుతున్నప్పుడు అది రిస్క్లా కనపడుద్ది. కానీ ఒక 5 years తర్వాత నేను ఎదురు చూసాం అనుకోండి, అప్పట్లో మార్కెట్ ఎంత ఉందే అంటారు. కోవిడ్ అప్పుడు 8,000 వచ్చింది మార్కెట్,
ఆ టైంలో అది రిస్క్, ఇంకెంత Risk. పడుతుంది అని ఆ, భయంగా ఉంది. అవును, అవును. ఇప్పుడు నుంచి వెనక్కి చూసాం అనుకోండి, మనం 23,000 దగ్గర ఉన్నాం, అంటే అప్పటికంటే ఇప్పుడు చాలా పెరిగింది. పెరిగింది. బట్ ఆ టైంలో మనం ఏమనుకుంటాం అంటే మార్కెట్లో ఉన్న వాళ్ళందరూ అమ్మో చాలా రిస్క్ లో ఉన్నాము, ఇంకెంత పడుద్ది భయపడతారు కదా. కానీ అదే టైంలో ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే కనుక నువ్వు ఎక్కువ యూనిట్లు గ్యాదర్ అవుతుంది తక్కువ రేటుకే. అలాంటి ఆపర్చునిటీస్ వల్ల ఆ టైంలో ఏంటంటే, తీసుకున్న వాళ్ళకైతే ఇప్పుడు చాలా అందుకని బాగుండేది. టైమింగ్ కోసం చూడకుండా చూడకుండా. ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేయకున్నప్పుడు ఏంటంటే మార్కెట్ పడ్డా మనకు బెనిఫిట్ అవుద్ది, పెరిగినా బెనిఫిట్ అవుద్ది అనమాట. అట్లా యావరేజ్ మీద అన్ని కొనుక్కుంటూ రావటాన్ని డాలర్ యావరేజ్ కాస్ట్ అడ్వాంటేజ్ అంటారు అనమాట దాన్ని. కాబట్టి ఈ డాలర్ కాస్ట్ యావరేజింగ్ వల్ల ఉపయోగం ఏంటంటే యావరేజ్ ప్రైస్ పడుతుంది మనకి, పెరిగినా పెద్ద ఇబ్బంది లేదు, పడ్డా పెద్ద ఇబ్బంది లేదు అనమాట. ఓకే, అంటే రిటర్న్స్ రిటర్న్స్ అనేది ఎప్పుడు కూడా ఒక టార్గెట్ ఓరియంటెడ్ తో, మార్కెట్ ఇలా ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు నేను బయటికి పోతాను అలా ఒక టార్గెట్ లో పెట్టుకోవాలి. లేదా నీ ఫైనాన్షియల్ గోల్స్ రీచ్ అయినప్పుడు బయటికి పోతాను అలా గోల్ గా పెట్టుకున్నారనుకోండి, పడ్డప్పుడు మనం దాన్ని ఎంజాయ్ చేయొచ్చు, అంత పెయిన్ అంత అనిపించదు మనకి. అనిపించదు. ఎందుకంటే మన ఇన్వెస్ట్లో బయటికి పోయినప్పుడు పట్టడం వల్ల ఎక్కువ యూనిట్లు గ్యాదర్ అవుతున్నాయి కదా, అవును, అవును. అంతే తప్ప పెరిగినప్పుడు హ్యాపీ ఫీల్ అవ్వటం, పడ్డప్పుడు సాడ్గా ఫీల్ అవ్వటం ఇలాంటి ఎమోషనల్ అనేది స్ట్రాటజీ కాదు. స్ట్రాటజీ ఏంటంటే నీ గోల్ ఎలా రీచ్ అయ్యాం అనేది, అది కూడా లీస్ట్ పెయిన్ఫుల్ పాత్ అనమాట. అందుకని డాలర్ కాస్ట్ యావరేజింగ్ అంటారు దాన్ని. ఇది యాక్చువల్గా ఇండెక్స్ లో బాగా వర్క్ చేస్తుంది, అందులో డౌట్ లేదు. మ్యూచువల్ ఫండ్స్ లో ఇండెక్స్ లో వర్క్ చేస్తుంది, స్టాక్స్ లో అంత వర్కౌట్ కావచ్చు. ఎందుకంటే స్టాక్స్ లో ఏమవుతుందంటే బిజినెస్ మోడల్ మారినప్పుడల్లా సేల్స్ తగ్గిపోతా ఉంటే, ప్రాఫిట్ తగ్గిపోతా ఉంటే కంపెనీ జీరోకల్ ట్రావెల్ చేస్తూ ఉంటుంది, మళ్ళీ యావరేజ్ చేయడం ద్వారా ఇంకా లాస్ మ్యాక్సిమేషన్ అవుతుంది. అందుకని స్టాక్స్ లో దీన్ని అవాయిడ్ చేయండి. బట్ ఇండెక్స్ లో మాత్రం, మ్యూచువల్ ఫండ్స్ లో మాత్రం, ఈటీఎఫ్స్ లో మాత్రం డెఫినెట్గా ఇట్స్ అడ్వాంటేజ్. అందుకని ప్రెడిక్షన్ గురించి మర్చిపోయి ఎవ్రీ మంత్ మీ డిస్పోజ్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని పెట్టుకుంటూ పోవడం ద్వారా ఎక్కువ యూనిట్లు గ్యాదర్ చేయొచ్చు. దీని ద్వారా ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది, పడిద్ది పెరిగిద్ది అని బాధ లేకుండా పోతుంది. డిసిప్లిన్ అలవాటు ఎవరి మంది మనం పెడుతున్నాం కాబట్టి పడేదాన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే ఎక్కువ యూనిట్ గ్యాదర్ అని కాబట్టి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్, మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్ లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్ లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ లో ఇన్ డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్ లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రామ్ లో అందించబడుతుంది. ఈ వీకెండ్ లో జరిగే ఈ ప్రోగ్రామ్ కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.